హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎం సెట్లో వెటర్నరీ అలానే అనిమల్ హస్బెండరీకి సంబంధించి మనకి సీట్ రావాలంటే ఏపీఎం సెట్లో ఎంత ర్యాంక్ రావాలి, అలానే మనకి వెటర్నరీకి సంబంధించి ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ ఉండాలంటే కేటగిరీ వైజ్గా వెటర్నరీలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి. సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ప్రీవియస్ ఇయర్లో వెటర్నరీ అలానే అనిమల్ హస్బెండరీకి సంబంధించి ఎంత కట్ ఆఫ్ ఇచ్చారని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తుంటే సో 2021, 2022లో కౌన్సిలింగ్కి సంబంధించి సో కట్ ఆఫ్ లిస్ట్ అయితే దొరికిందనమాట. ఇందులో మనకి కేటగిరీ వైజ్గా అంటే ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ర్యాంక్ ఉండాలని చెప్పేసి మనకి డీటెయిల్గా ఇచ్చారనమాట. అంటే కేటగిరీ వైజ్గా అలానే మనకి రీజియన్ వైజ్గా నాన్ ఫార్మర్ కోటా, ఫార్మర్ కోటా, జనరల్ ఉమెన్ అని చెప్పేసి మనకి డీటెయిల్గా అంటే ప్రతిది కూడా మనకి ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ర్యాంక్ ఉండాలని చెప్పేసి మనకి డీటెయిల్గా ఇచ్చారు. సో ఒకసారి మనం ఆ లిస్ట్ చూసుకుంటే మనకి సో ఏపీ వెబ్సైట్ లాస్ట్ ర్యాంక్ అండర్ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ బీవీఎస్సీ అండ్ అనిమల్ హస్బెండరీ ఫర్ ప్రీవియస్ ఇయర్ 2021, 22 అనమాట. సో ఇందులో మనకి కేటగిరీ కూడా మనకి డీటెయిల్గా ఇచ్చారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్టీ, ఎస్సీ అనమాట. మీరు అనుకోవచ్చు ఈ కట్ ఆఫ్ అనేది అంటే ఎప్పుడో 2021, 2022 కదా. సో ఇదే కట్ ఆఫ్ అనేది మనకి ఈ 2024కి 2025కి సేమ్ ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. సో సేమ్ ఉండకపోవచ్చు కానీ అప్రాక్సిమేట్గా కొంచెం అటు ఇటు అయితే మనకి ఇదే కట్ ఆఫ్ అయితే ఉండొచ్చు. వెటర్నరీ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకంటే సో వాళ్ళ కేటగిరీకి సంబంధించి వాళ్ళకి ఎంత ర్యాంక్ ఉంటే వెటర్నరీకి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి ఒక క్లారిటీ రావడం కోసం వీడియో చేస్తున్నాను. సో వీడియోలో కనిపిస్తున్న ఈ లిస్ట్ని మీరు మీ కేటగిరీ వైజ్ మీరు చెక్ చేసుకోండి. మీ కేటగిరీని బట్టి మీరు అన్రిజర్వ్డా, ఏయూ రీజన్, ఎస్వీ రీజనా, ఇంకా అలానే మీరు ఫార్మర్ కోట, నాన్ ఫార్మర్ కోట, ఇంకా అలానే మీరు జనరల్ కిందకి వస్తారా లేదంటే ఓన్లీ ఉమెన్ అయితే ఉమెన్ కింద. సో ఇలా మీరు కేటగిరీ వైజ్గా, మీరు రీజన్ వైజ్గా, కోటా వైజ్గా మీరు చెక్ చేసుకోండి. ఈ ఇయర్కి సంబంధించి కట్ ఆఫ్ అనేది యాస్టేజ్కి ఇలానే ఉండకపోయినా కూడా కొంచెం అటు ఇటు అంటే అప్రాక్సిమేట్గా కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ సో సేమ్ విధంగానే మనకైతే ఉండొచ్చు అనమాట. సో ఓవరాల్గా మనకి ఏపీఎం సెట్లో ఎంత ర్యాంక్ ఉండాలంటే సో బిలో అట్లీస్ట్ మనకి 6K లోపు ర్యాంక్ అని ఉండాలన్నమాట. అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉంటే మనకి సీట్ వచ్చే అవకాశం అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఏపీఎం సెట్లో బిలో 6K లోపు ర్యాంక్ వచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా వెటర్నరీ అలానే అనిమల్ హస్బెండరీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి మనకి జూలై ఎండింగ్ లేదంటే ఆగస్ట్ స్టార్టింగ్లో మనకి రిలీజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎం సెట్లో వెటర్నరీ అలానే అనిమల్ హస్బెండరీకి సంబంధించి సో కట్ ఆఫ్కి సంబంధించి చిన్న అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.